నమస్కారం. నేను మీ సన్నమూర్తి సామాజిక విశ్లేషకులు. మరి తిరుపతిలో జరిగినటువంటి సంఘటనను మనం గుర్తించినట్టయితే చాలా చోట్ల జనసందోహం అధికంగా ఉండేటటువంటి ప్రదేశాలలో, అంటే యాత్రల సమయంలో కానీ, లేదంటే ఏదైనా ఉత్సవాల సమయంలో కానీ, లేదా ఏదొక పెద్ద బహిరంగ సభ జరిగేటప్పుడు కానీ పెద్ద ఎత్తున ఈ జనం రావడం అనేది జరుగుతుంది. దీనికి ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఒకేసారి గుమిగూడినటువంటి జనం తోపులాటలోని అనేక మంది తొక్కిసలాటలో మృతి చెందడం లేదా గాయాలు పాలవడం అనేది జరుగుతుంది. తిరుపతిలో కూడా సాధారణంగా కొన్ని మెజర్స్ పాటించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఒక సిస్టమేటిక్ వేలో, అంటే ఒక సాంకేతిక విద్యా విధానం ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి ఒక రూమ్స్ లాగా ఏర్పాటు చేసి రూమ్స్ నుంచి ఒకేసారి వదలడం, వాళ్ళు పరుగు తీయడం, తద్వారా దెబ్బలు తగిలించుకోవడం కూడా కొన్ని చోట్ల కూడా జరుగుతూనే ఉంది. అయితే ఈ పద్ధతికి స్వస్తి పలకాలి. గతంలో మనకి ఇటువంటి సంఘటనలు జరిగేవి కావు. తొక్కిసలాట జరిగేటప్పుడు దానికి ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం క్యూ లైన్లో వెళ్తే ఎటువంటి తొక్కిసలాట అనేది జరగదు. సాధారణంగా ఈ క్యూ లైన్లు అన్నింటినీ కూడా పెడుతున్నప్పటికీ కూడా అన్ని క్యూ లైన్లను మళ్ళీ ఒకసారి ఆ రూముల్లో పెట్టడం, మళ్ళీ రూముల నుంచి వదలడం, మళ్ళీ అందరినీ పరుగు తీసి పంపించడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇలాగా జరగడం వల్ల మనకి ఈ సంఘటనలు అనేవి పునరావృతం అవుతాయి. దెబ్బలు తగిలించుకోవడం అనేది జరుగుతుంది. సాధారణంగా సీనియర్ సిటిజన్స్కి తిరుపతిలోని ఒక రకమైనటువంటి అవకాశం కల్పించినప్పటికీ గతంలో సీనియర్ సిటిజన్తో పాటు వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వెళ్ళేవారు. ఇప్పుడు ఆ రకంగా అనుమతించడం లేదు. కేవలం ఎవరైతే ఈ సర్వీస్ వాలంటీర్స్ ఉంటారో వారి ద్వారానే ఈ సీనియర్ సిటిజన్స్ కూడా పంపిస్తున్నారు. దానివల్ల కొంతమంది కుటుంబ సమేతంగా వచ్చిన వారు సీనియర్ సిటిజన్స్ కూడా తమతో పాటు ₹300 దర్శనంకో, ఉచిత దర్శనంకో తీసుకువెళ్తున్నారు. తీసుకువెళ్ళే సమయంలో రూమ్లోంచి ఒకేసారి వారిని వదలడం ద్వారా తోపులాట జరిగి కొంతమంది పడిపోయి దెబ్బలు తగిలించుకునే సంఘటనలు మనం నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటిని టీటీడీ యంత్రాంగం సరిగ్గా పట్టించుకోవడం లేదని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే యాత్రికులు కూడా ఆ సమయంలో దర్శనం కోసమే చూస్తారు తప్ప దెబ్బ తగిలింది, మనం ఇబ్బంది పడ్డాం అనే విషయాన్ని కూడా గుర్తించలేరు. దానివల్ల వృద్ధులు, చిన్నపిల్లలతో ఉండేవారు, లేదంటే బాలింతలు, ఇటువంటి వారందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థలో దీన్ని కూడా మనం కరెక్ట్గా సిస్టమేటిక్ వేలోనే పంపించగలిగే స్థితిలో మనం పట్టుకుని వెళ్ళాలి. అక్కడ కూడా ఒక సీరియల్ ప్రకారం అందులోంచి ఒక సందులోంచి పంపించడానికి ఒక డోర్ నుంచే పంపిస్తున్నప్పుడు కూడా తోపులాట, అక్కడ అందరూ ఒకేసారి 4-5 బ్లాక్లు ఒకేసారి వదలడం వల్ల గుమిగూడినటువంటి జనం తోపులాటలో స్పీడ్గా వెళ్ళాలని పరుగులు తీస్తూ వెళ్తున్నారు. అది ఈ రకమైనటువంటి సంస్కృతికి స్వస్తి పలకాలి. మనకి టీటీడీ కానీ, లేదంటే ఒక దేవాలయం కానీ సాధారణంగా ఒక 5 మార్గాలను ఒకేసారి పెట్టుకోవాలి. అంటే సపోజ్ ఉదాహరణకు ₹300 దర్శనానికి సంబంధించి 5 మార్గాలని ఒకేసారి పెట్టి మధ్యలో క్లబ్ చేసి దాన్ని 4 మార్గాల కింద మార్చడానికి మధ్యలో గ్యాప్ ఉంచాలి. గ్యాప్ ఉంచిన తర్వాత ఆ జనం అందరూ మళ్ళీ ఒక చోట చేస్తే అక్కడ నుంచి మళ్ళీ 4 మార్గాలు సర్దుబాటు చేసుకుంటారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత అక్కడ జనం గుమిగూడిన తర్వాత మళ్ళీ 3 మార్గాల తర్వాత 3 మార్గాల్లో మనం, అంటే అక్కడ రౌండ్ సర్కిల్ పెట్టాలి. అది కూడా ఓపెన్గా పెడితే మళ్ళీ అటు ఇటు స్కాటర్ అయిపోయి చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఒక రౌండ్ మార్గంలో అక్కడ మధ్యలో పెట్టినట్టయితే వీళ్ళు మళ్ళీ ఆ 3 మార్గాల్లో సర్దుకొని వెళ్తారు. 3 మార్గాల నుంచి మళ్ళీ 2 మార్గాలకి మళ్ళీ సర్కిల్ పెట్టి ఆ 2 మార్గాల్లో సర్దుబాటు చేసుకుని ఆ 2 మార్గాల్లోనే ఎవరైతే అందులోకి వెళ్ళారో వారే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముందు వెనక ఒక 5-6 నిమిషాలు లేట్ అయినప్పటికీ కూడా అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళే వెళ్ళడం జరుగుతుంది. ఈ వెనకాల వాళ్ళు ఎలాగో వస్తారు కాబట్టి అక్కడ నుంచి 2 మార్గాలు, అక్కడ నుంచి 1 మార్గం. ఈ రకమైనటువంటి పరిస్థితిలోనే తీసుకెళ్ళాలి తప్ప బ్లాక్స్లో పెట్టి వారిని ఒకేసారి వదలడం, పరుగులు తీయించడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. దానికి తోడు ఇలాంటి టికెట్స్ అవి ఇచ్చేటప్పుడు జనం గుమిగూడినప్పటికీ అక్కడ ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా తోపులాటలో అందరూ ఒకరికొకరు పోటీ పడి ఆ టికెట్ సంపాదించడం కోసం ప్రయత్నిస్తారు. కాబట్టి ఇటువంటివి జరగకుండా యంత్రాంగం తగిన చర్యలు అనేవి చేపట్టగలగాలి. అలాగే భోజనానికి సంబంధించి కూడా వదిలేటప్పుడు కూడా పెద్ద సంఖ్యలో